రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం మహానాడు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జి దాయనేని ధర్మ మాట్లాడుతూ మా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి పెద్ద పండుగ వాతావరణంలో మేమందరము క్లస్టర్ వైజ్ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. మా ప్రియమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు 6వ క్లస్టర్లో 19, 20, 21, 30, 31 డివిజన్ అధ్యక్షులు కాశీరావు, హరిబాబు, బాబురావు, నత్తల కనకారావు, వెంకటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. సమాన హక్కు కల్పించిన వ్యక్తి మా అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 9% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మా అన్న నందమూరి తారక రామారావు గారు. వితంతువులకు పెన్షన్ పెట్టి అభ్యస్తం అందించిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. మా నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీ స్పీకర్గా కూడా ఎంపిక చేసిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి. అన్ని రంగాల్లో మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లను, డ్రైవర్లను నియమించుకోలేని చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు మన అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజీలను ప్రవేశపెట్టి ఈ రోజు సాఫ్ట్వేర్లుగా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఆర్థికంగా బలోపేతమైన స్త్రీలందరికీ కూడా మన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అనేక మనకి చట్టసభల్లో అవకాశం కల్పించడం జరిగింది, క్యాబినెట్ లో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగులు సార్ గురించి మాట్లాడుతూ వెళ్తుంటే రోజులు కూడా సరిపోవు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మన తెలుగు మహిళా కార్యకర్త శ్రీమీరా నేతాజీ గారిని వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, జాతీయ పార్టీ లోకేష్ అన్న గారికి, కల్లం శ్రీనివాసరావు గారికి, వేదిక పైన పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, కుటుంబానికి ధైర్యం, ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కానీ నేటికి జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఆస్తిలో హక్కు కల్పించకుండా పనులు కానీ నిజమైన వాస్తవం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 12 క్లస్టర్స్లో జరుగుతుంది. వారు ప్రతి క్లస్టర్కి వెళ్ళి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ అక్కడ ఆ ఇబ్బందులు కూడా సరిచేసుకుంటూ ఆయన ఈ మహానాడుని, ఈ వర్చువల్ మహానాడుని జరపడానికి మరి కోరుకున్నారు, మాట్లాడతారు. కాబట్టి దయచేసి అందరూ ఇక్కడ ఎవరు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కూర్చుంటే చైర్స్ 2-3 ఖాళీ ఉన్నాయి. దయచేసి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మనకి 27, 28, 29 మహానాడు కార్యక్రమాలు చేసుకుంటాం. తెలుగు వారి పెద్ద పండగగా మనందరం కూడా కలిసి ఒక దగ్గర భోజనం చేయటం. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా 28 ప్రత్యేకించి ఆయనకి ఇష్టమైన నాన్ వెజ్ కానీ ఆయన ఐటమ్స్ కూడా అందరం కూడా అన్ని ప్రాంతాల్లో మనం ఆనవాయితీ. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా యాక్చువల్గా నెల్లూరులో ఈ మహానాడు జరుపుకున్నామని చెప్పేసి మనం ప్లాన్ చేశారు. ఎందుకంటే 2 రోజులు ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇప్పుడు చేసిన ప్రభుత్వంలో చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. 3వ రోజు బహిరంగ సభ పెడతారు. దగ్గర ఒక 5 లక్షల మంది ఈ సభ జరిగేది. కాబట్టి ఏదైతే ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు ఉండే మన యుద్ధం జరిగిన దానివల్ల మన ఫ్యూల్ ప్రాబ్లం వస్తుంది, మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎకానమీగా వెళ్ళండి, ఖర్చులు పెట్టుకోవద్దని చెప్పి ఆయన మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన మేరకు మన వాళ్ళంతా కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని వర్చువల్గా వెళ్దాం.
మనకి ఖర్చు తగ్గించుకున్నాం. ఇంతమంది మళ్ళీ రావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఒక దగ్గర చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారు. దాన్ని కూడా అందరం కలిసి ఒక దగ్గర కాకుండా ఏ ఏరియాకి ఆ ఏరియా క్లస్టర్ వైజ్గా మనకి 12 క్లస్టర్లు ఉంటాయి. క్లస్టర్ వైజ్గా ఒక దగ్గర కూర్చున్నాం. ఒక దగ్గర కూర్చొని అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏదైతే మనందరం పొద్దున్న సాయంత్రం ఉంటారు కాబట్టి మన డివిజన్లో సమస్యలు కానీ లేకపోతే వ్యక్తిగత సమస్యలు కానీ ఈ అన్నిటి మీద ఒకసారి చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మీరు వచ్చి మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు వీళ్ళంతా మాట్లాడేది కూడా లైవ్లో చూస్తూ ఉన్నారు. మీ దగ్గర కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు తెలియపరచండి. తప్పకుండా దానికి ఇంప్లిమెంట్ చేసి దానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా మనం ముందుకెళ్తాం. దాంతోపాటు మీ వ్యక్తిగత ఇబ్బందులు కానీ లేకపోతే ఎవరి వల్ల అయినా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు బాక్స్ కూడా పెట్టాం. ఆ బాక్స్లో వేస్తే అది నేనే చదువుతాను. చదివి మళ్ళీ మిమ్మల్ని పిలుచుకొని ఏదో దాన్ని మాట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేశాం. అది కూడా మీకు పంపించారు. మనం ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో మనం ఏం చేశామని దగ్గర 1047 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఏమేం చేసామో కూడా పెండ్రైవ్ పంపించాం. ఆ పెండ్రైవ్ కేసీఆర్ అనేది మళ్ళా కూడా మధ్యలో ఒకసారి వేస్తారు. అదొక 20 నిమిషాలు చూశారంటే మన టౌన్ని కానీ మన నియోజకవర్గంలో ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో అన్నీ కూడా మీకు కూడా అర్థం అవుతుంది. ఇక్కడ ఉండే ప్రాంతం కూడా పోయినసారి మనం ఈ రోడ్స్ కానీ అదేవిధంగా మీకు వాటర్ ప్లాంట్ అడిగితే వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పోయినసారి కూడా మనం చేశాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా మన 19-24 కానీ కంటిన్యూషన్ కానీ మన ప్రభుత్వం కానీ ఉంటే ఖచ్చితంగా ఒంగోలులో అన్ని పనులు అయిపోయింది. మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల లోపల ఇంకా కూడా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసి తప్పకుండా కూడా మీకు అన్ని విధాలు కూడా అనుకోవడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక 5 మంది కమిటీగా మన క్లస్టర్లో కూడా వేసాం మన చేసి. అదేవిధంగా మన లావణ్య గారు ఇంకా ముత్తన్ శ్రీనివాసు మన శాసన గారిని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సీనియర్గా ఉండేవాళ్ళని 5 ఫస్ట్ ప్లేట్ సీనియర్ వీళ్ళందరూ 5 మంది వేసాం. మన 5 పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. అదేవిధంగా కమిటీ ఉంది. ఈరోజు మండల పార్టీ మన బూత్ ప్రెసిడెంట్ కానీ కేఎస్ఎస్ మెంబర్లు కానీ అందరినీ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇవాళ రేపు స్పెండ్ చేయండి. అదేవిధంగా మీరు డిస్కస్ చేసుకోండి. అది టీవీ చూస్తారే డివిజన్లో మనం ఎట్లా ఉన్నా మనం ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు క్లస్టర్కి సంబంధించిన ధర్మాలు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఏం చేయాలి, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, మనం ఏం చేస్తే ఇంకా ప్రజలకు ఉపయోగం ఉండదు, ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకోండి. ఒక కార్యక్రమం మీద రాయండి. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు కూడా మనం చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు వచ్చింది మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూర్చోబెట్టాము అందరూ ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. అందరూ బయట ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి సీట్లో కూర్చోవాలి. దయచేసి రండి లోపలికి. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీ సీట్లో మీరు ఆశీర్వైతే అన్నగారు మాట్లాడతారు 2 నిమిషాలు. వర్ధిల్లాలి
వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే మహానాడు మా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో మేమందరం కూడా క్లస్టర్ వైజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్ర పార్టీ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ వర్చువల్గా జరపాలని చెప్పి క్లస్టర్ వైజ్ జరపాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి మా ప్రియతమ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు అన్ని క్లస్టర్స్లో కూడా బ్రహ్మాండంగా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల మీద అన్నిటి మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. మేమందరం కూడా ఇవాళ మా 6వ క్లస్టర్లో 19 డివిజను 20 డివిజను 21 డివిజను 30 డివిజను 31 డివిజన్ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే డివిజన్ అధ్యక్షులు 19 డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మారుతిరావు గారు, అట్లాగే 20 డివిజన్ అధ్యక్షులు మన హరిబాబు గారు, 21 డివిజన్ అధ్యక్షులు బాబురావు గారు, అట్లాగే 30 డివిజన్ నత్తల కనకారావు గారు, వెంకటేశ్వర గారు 31 డివిజన్ వీళ్ళందరూ కూడా అట్లాగే వివిధ బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఇప్పుడే అన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా వచ్చేయడం జరిగింది. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, కూడు గుడ్డ నినాదంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి పెట్టి ఎన్నో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4 సార్లు సీఎం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహిళలకు పెద్దపీట వేసి అట్లాగే డాక్రా మహిళలకు కానీ అట్లాగే అన్ని రకాలుగా అసలు ఫస్ట్ మనకైతే మాత్రం మహిళలు పెద్దపీట వేయటమే కాకుండా కండక్టర్లుగా బస్సులో అవకాశం ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి. అట్లా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధంగా చేసి వాళ్ళక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక నిర్దిష్టమైన సభ్యత్వం కలిగి ఒక ఇది కలిగినటువంటి పార్టీ కోటల్లో కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ పండగ వాతావరణంలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు జరుపుకోవటం దానికి అందరూ పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఇక్కడ సహకరించినటువంటి డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకరావు గారు, మిగతా డివిజన్ ప్రెసిడెంట్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మంచిగా అన్ని చోట్ల కూడా స్థానిక సంస్థ మున్సిపాలిటీలో లేకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఇదిగా కూటమి ప్రభుత్వం తరఫున అన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఈ మహానాడు సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఉన్న ప్రతి ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకునే కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండగ మహానాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి సూచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో డిజిటల్గా నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పోరుడు బ్యూరోలో ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడతా ఉంది. ఇది మా క్లస్టర్ 6లో దాయనేని ధర్మ గారి ఆధ్వర్యంలో 5 డివిజన్ అధ్యక్షులు మరియు మెయిన్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు మరియు సెక్షన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే జనాలందరికీ కూడా ఈ క్లస్టర్ సమయంలో ఈ మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి క్లస్టర్ దగ్గర కూడా ఒక డబ్బాను ఏర్పాటు చేయడం, సమస్యలను ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోలేని వాళ్ళు కానీ పర్సనల్గా ఆయన కలవడానికి అవకాశం లేని వాళ్ళు కానీ ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల మీద వ్యక్తిగతంగా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డివిజన్ రాసి ఆ డబ్బాలోకి వేస్తే అది ఎమ్మెల్యే గారు స్వయంగా పరిశీలించి ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత న్యాయం జరుగుద్ది. కాబట్టి మీరు దయచేసి ముందుకొచ్చి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మినీ మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ లెవెల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుటకు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జాతీయ అధ్యక్షుడు జాతీయ సెక్రటరీ గారు శ్రీ లోకేష్ గారి ఆదేశానుసారం మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా మాకు గ్రామ స్థాయిలో లాగా ఈ మినీ మహానాడులు క్లస్టర్ వైజ్గా ఏర్పాటు చేయటం, ఈ క్లస్టర్ వైజ్ తరఫున మన క్లస్టర్ వైజ్ ఇన్ఛార్జి శ్రీ దాయనేని ధర్మ గారు కూడా చాలా చాకచక్యంగా మా 5 డివిజన్ల యొక్క అధ్యక్షులను కలుపుకొని మమ్మల్ని పునరుద్ధరించి మా చేత ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేడు
దాదాపు సుమారుగా 450 మంది అటెండ్ అయ్యారు. దీనికి మా తరఫున మా డివిజన్ అధ్యక్షుల తరఫున అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, కేఎస్ఎస్ సభ్యులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లానే క్లస్టర్ వైజ్గా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది ఒక ముందడుగు కార్యక్రమంగా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి దయచేసి ప్రజలారా మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఈ క్లస్టర్ వైజ్లోనే మీరు పరిష్కరించుకోగలరని అన్ని విధాలా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ, ఇట్లాంటి అవకాశాలు మున్ముందు ఇంకా మేము చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క ఘనంగా మెదగాలని అందరినీ. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహానాడు ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని వర్చువల్గా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి 12 క్లస్టర్స్లో జరుగుతూ ఉంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఈరోజు 6వ క్లస్టర్లో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడు ఎంతో ఉత్సాహభరితంగా, ఎంతో ఘనంగా జరగటం జరిగింది. గతంలో మహానాడు అంటే మనము బస్సుల్లోనూ ఎట్లా వెళ్ళేవాళ్ళము. అది దాదాపు వేదిక దగ్గరకు పోవటానికి కూడా మనకి పెద్దగా అవకాశం ఉండేది కాదు. అంతలా జనం అంతా వచ్చి మరి మనం వేదిక దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు. మధ్యలోనే కొంత వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితులు ఉండేవి. మరి ఈసారి డిజిటల్ మహానాడు 2026 మరి ఈసారి ఎక్కడికక్కడే ఏ డివిజన్లకు ఆ డివిజన్ 5 డివిజన్లు క్లస్టర్గా చేసి ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలు మరి క్లస్టర్ కన్వీనర్లు వీళ్ళందరితో కలిపి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మరియు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. మహానాడు ఎప్పుడు కూడా ఇళ్లల్లో ఆడవాళ్ళు కూడా చూడలేని మహానాడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా ఇళ్లల్లో ఉండి మహానాడు చూసే గొప్ప అవకాశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు కల్పించారు. నిజంగా ఈ పండుగ రామారావు గారి రేపు పుట్టినరోజుకి ఈరోజే ఆయన పండుగ వాతావరణం కనపడింది. రేపు కూడా ఇలాగే